ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాలా సంతోషం నాయన. కృష్ణ పరమాత్మ గీతలో అర్జునుని ఉద్దేశిస్తూ, నేను పుట్టలేదు, ఈ రాజలోకాలు లేవు అని అనటంతో దాని ఉద్దేశం దేహం పుట్టుక నీ పుట్టుక కాదని, దేహం లేకపోయినా నీవు ఉన్నావని, నీవు ఉన్నటువంటి సహజస్థితి నీది నాది ఒకటే అని చెప్పడం జరిగింది. అంతేకాదు, మనిద్దరం ఎన్నో జన్మలెత్తాం, నీకు తెలియదు నాకు తెలుసును అన్నటువంటి స్థితి కూడా అర్జునుడితో చెప్పడం జరిగింది. దాని ఉద్దేశం అర్జునుడికి ఇంకా దేహాత్మ బుద్ధి ఉందని, తాను దేహం కాదని చెప్పటమే తప్ప మరొకటి కాదు. అంతేకాదు, ఈ విషయాలు కొన్ని ఆదిత్యుడికి అంటే సూర్యుడికి ఉపదేశించినట్లు కూడా చెప్పడం జరిగింది. కారణం కాలానికి అతీతమైనది కాబట్టి ఆత్మ ఆ విధంగా చెప్పటం జరిగింది. నేనికి అంటే అహం స్ఫురణకి పుట్టుక లేదని గ్రహించడమే గీత యొక్క సారాంశం. దేహం పుట్టుక నీ పుట్టుక కాదు అని తెలుసుకోవడమే జీవితం యొక్క పరమావధి. ఉన్నానన్న ఎరుక మాత్రమే సత్యమని, ఈ ద్వైత జ్ఞానం అంత కూడా అసత్యమని గుర్తించటమే గీత యొక్క ఉద్దేశం. ముఖ్యంగా దేహాత్మ గబుద్ధి ఉన్నంత వరకు తనకు మూలము తెలియదు. ఎప్పుడైతే జీవుడు శుద్ధ సత్వమనసుని ఏర్పరచుకుంటాడో ఆ మనస్సులోనే అహంస్ఫురణ నేను ఉన్నాను అనేటటువంటి స్థితి అక్కడే ప్రకాశిస్తూ ఉంటుంది. రెండు నేనులు లేవని, ఉన్నదే ఒకటేనని, అదే అహంస్ఫురణ అని, ఆ నేను నిత్యమని అనంతమని ఏకమని మరిచి పోయి ఉండటం జరిగింది. అహంకారము కనబడిపోతుంది. దానికి ఉనికి లేదని, మౌనానికి మించిన సాధన లేదని, సాధించేది కాదు. ఆత్మజ్ఞానం నేనంటే దేహామని సంకల్పములు తలకెత్తినప్పుడు ఆత్మకి దూరమైనట్టుగా ఉంటుంది. కాని ఈ ద్వైతము అంతా కూడా ఆత్మను విడిచి లేదు. ముఖ్యంగా గ్రహించవలసింది ఉన్నా నన్న ఎరుక, అది స్వయం ప్రకాశం. దానికి సాధన అపేక్ష లేదు, దానికి అన్యము లేదు. ఆత్మ అంటే అహం స్మరణ, తనకు తానుగా అది ప్రకాశిస్తూ ఉంటుంది. అన్యత్వాన్ని గుర్తించదు, అంటే అహంకారాన్ని గుర్తించదు. అదేవిధంగా అహంకారము ఆత్మను గుర్తించలేదు. రెండు నేనులు లేవు, ఒకటే నేను. అన్యత్వము ఉంటేనేమో అది అహంకారమైంది. లేనప్పుడు తనకు తానుగా ఆత్మగానే అది నిలిచి ప్రకాశిస్తూ ఉంటుంది. మంచిది, మౌనమే సహజత్వం.